అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లోని రైతులందరికీ కూడా ప్రధాని మోదీ గారు పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి 19వ విడత నిధులను అయితే విడుదల చేశారు. మరి ఈ పీఎం కిసాన్ 19వ విడత నిధులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరికొంతమంది రైతులకు అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే వేయబోతుంది ఏపీలో ఉన్నటువంటి రైతులకు. ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నలకు కనుక చూస్తే మనకు రైతు భరోసా కింద ఇప్పటికే జమ అవుతుంది. ఇక రైతు భరోసా ద్వారా ఈరోజు ఎన్ని ఎకరాలకు డబ్బులు జమ అవుతుంది అనే విషయాన్ని కూడా మీకు అందరికీ కూడా నేను తెలియజేస్తాను. దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడాలి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం అయితే జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను మన ఛానల్ ద్వారా తీసుకొస్తూ ఉంటాను. తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం కూడా మర్చిపోవద్దు. ఇక లేట్ చేయకుండా మనం వివరాలకైతే వెళ్ళిపోదాం. మన దేశవ్యాప్తంగా అలాగే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాయి, ఎప్పటికప్పుడు ఆదేశాలు అయితే జారీ చేస్తూ ఉంటాయి. ఇక రైతులంతా కూడా దీని ప్రకారం మీరు ఎప్పటికప్పుడు ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే పొందుతూ ఉండొచ్చు. చాలామంది రైతులకు ఏంటంటే ఈ యొక్క పథకాల ద్వారా సమాచారాన్ని మనం అందిస్తూ ఉంటే కూడా చాలామంది మనకు ఈ యొక్క పథకాల ద్వారా తెలుసుకోలేక ఈ యొక్క డబ్బులు అయితే తీసుకోలేకపోతున్నారు. ఇక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించేటువంటి మరికొన్ని పథకాల గురించి మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడండి. మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది. తప్పకుండా వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ వీడియో లింక్ అనేది షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది రైతులు ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అలాగే దేశవ్యాప్తంగా ఉన్న రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలను అమలు చేస్తుంటే కూడా వారి యొక్క పథకాల ద్వారా మనకు లబ్ధి అయితే పొందలేకున్నారనమాట. ఇక అటువంటి వారందరికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వారికి డబ్బులను అయితే విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది. మరి ఈ పథకాల ద్వారా ఎవరికి డబ్బులు పడుతున్నాయని చూస్తే ముఖ్యంగా మన దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా డబ్బులు అయితే ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం అయితే విడుదల చేసింది. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల రైతులకు కూడా ఏపీలో ఉన్నటువంటి 54 లక్షల పైచిలకు మంది రైతులకు, తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది రైతులకు కూడా యొక్క డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి. మీరు ఈ డబ్బులను అయితే తీసుకోవచ్చు అనమాట. విడుదల చేసినా కూడా చాలామందికి రైతులు డబ్బులు పడలేదంటున్నారు. మరి వారికి పడకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. పడకపోవడానికి కారణాలు కనుక చూసుకుంటే ఈకేవైసీ చేసుకోకపోవడం, ఎన్పిసిఐ లింక్ అనేది చేసుకోకపోవడం, ఇలా అనేక కారణాల వల్ల ఏంటంటే వారికి డబ్బులు అయితే విడుదల కాలేదన్నమాట. ఇక డబ్బులు విడుదల కాకపోవడంతో చాలామంది రైతులు అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఇక అటువంటి వారందరికీ కూడా ఊరట కలిగించే విధంగా మనకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం మూడు కూడా చర్యలు అయితే చేపట్టాయి. ఇక ప్రత్యేకంగా ఎవరికైతే ఇంకా పీఎం కిసాన్ 19వ విడత డబ్బులు పడలేదో వారిని గుర్తించడానికి అధికారులకైతే ఆదేశాలు అయితే జారీ చేశారనమాట. ఇక రైతులను గుర్తించి ఏ కారణం చేత వారికి ఈ యొక్క డబ్బులు పడలేదనే విషయాన్ని ధృవీకరించి రైతులు ఆ విధంగా చేసుకోవడానికి వారికి డబ్బులు వచ్చేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అయితే మనకు ఆదేశాలు అయితే జారీ చేయబోతున్నాయి. ఇక రైతులందరికీ కూడా మనకి యొక్క డబ్బులు అనేది జమ చేయడానికి రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాలు సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో రైతులందరికీ కూడా ఊరట కలిగించే విధంగా ఈ యొక్క డబ్బులను జమ చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయిందనమాట. ఇక రైతులందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా ఇలా చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు. చాలామంది రైతులకు డబ్బులు అయితే వస్తూ ఉన్నాయి. ప్రధాని మోదీ గారు పెట్టుబడి సాయం కింద ఈ యొక్క పీఎం కిసాన్ సమాన్ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 3 విడతల్లో 6,000 రూపాయలను అయితే అందిస్తూ ఉంటారనమాట. అంటే విడతకు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వస్తూ ఉంటాయి. మరి ఈ 6,000 రూపాయల్లో భాగంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా 18 విడతలు కంప్లీట్ అయిపోయి మొన్న 19వ విడత డబ్బులను అయితే ఆయన విడుదల చేయడం జరిగింది. అంటే 4 నెలలకు ఒక విడత చొప్పున సంవత్సరానికి మనకు 3 విడతల్లో 6,000 రూపాయలు అయితే వస్తాయన్నమాట. ఇక ఈ నిధుల విడుదలలో భాగంగా ఏంటంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ప్రధాని మోదీ గారు ఈ పీఎం కిసాన్ సమాన్ నిధి పథకానికి సంబంధించినటువంటి ఈ 19వ విడత నిధులను విడుదల చేయడం జరిగింది. ఆయన మరి 19వ విడత నిధుల కింద ఎవరికైతే
ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ డబ్బులు జమ అవుతూ ఉన్నాయి. మరి చాలామందికి ఇక్కడ డబ్బులు జమ కావట్లేదు. మరి ఎందుకు జమ కావట్లేదు అనే విషయాన్ని కనుక మనం చూసినట్లయితే దీనికి 3-4 కారణాలు అయితే ఉన్నాయి. ముఖ్యంగా ఈ కారణాల్లో మొదటి కారణం చూసుకుంటే ఈకేవైసీ ఎవరైతే చేసుకోరో వారికి యొక్క డబ్బులు వచ్చే అవకాశమే లేదు. మరి ఈకేవైసీ చేసుకోకపోవడానికి కారణాలు కూడా ఉన్నాయి. చాలామంది రైతులకు తెలియకపోవడం వల్ల ఎప్పటికప్పుడు అధికారులు అవేర్నెస్ కల్పిస్తూ ఉంటే కూడా మనకు చాలామంది రైతులు ఏంటంటే మనకు యొక్క పథకానికి సంబంధించి వారు ఈకేవైసీ అనేది చేసుకోలేకపోతున్నారు. ఈ ఈకేవైసీ చేసుకోకపోవడంతో ఏంటంటే చాలామంది రైతులు ఈ యొక్క పిఎం కిసాన్కు దూరం అయిపోతూ ఉన్నారు. మరి ఇది మొదటి కారణం. ఇక రెండోది చూసుకుంటే మనకు బ్యాంక్ అకౌంట్ నెంబర్ అనేది తప్పుగా నమోదవడం వల్ల, అలాగే మొబైల్ నెంబర్ అనేది లింకు లేకపోవడం వల్ల, అలాగే ఐఎఫ్ఎస్సి కోడ్ అనేది తప్పుగా ఉండడం వల్ల ఇది రెండవ కారణంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక మూడో కారణం చూసుకుంటే మనకు రైతులందరికీ కూడా మనకు మూడో కారణం కింద ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారందరికీ కూడా మనకు ఈ యొక్క ఈకేవైసీ అలాగే బ్యాంక్ అకౌంటు, ఇక మూడోది చూసుకుంటే మనకు ఆధార్ కార్డులో ఒక పేరు ఉంటుంది, మనకు ఈ యొక్క బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటుంది. ఈ రెండు కూడా మ్యాచ్ కాకపోవడం వల్ల, అంటే సరిపోకపోవడం వల్ల ఇది ఒక కారణంగా కూడా డబ్బులు అయితే పడకుండా ఆగిపోతూ ఉన్నాయి. మరి ఈ డబ్బులంతా కూడా జమ కావాలి అంటే ఈ అన్నదాత సుఖీభవ పథకానికి ఇదే వర్తిస్తుంది, పిఎం కిసాన్ కూడా ఇదే వర్తిస్తుంది అనమాట. ఇవే కారణాలు అయితే వర్తిస్తాయి. కాబట్టి ఇవి మీరు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ కారణాలు మీకు ఎప్పుడైతే క్లియర్ చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఇవి క్లియర్ చేసుకోండి. ఇవి క్లియర్ చేసుకుంటే మీకు డబ్బులు వచ్చేస్తాయి. మరి ఈకేవైసీ ఎలా చేసుకోవాలంటే చాలామంది రైతులకు ఇప్పటికే తెలుసు. ఒకటి, మీరు ఇంట్లో కూర్చునే మీ ఫోన్ ద్వారా పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక రెండోది చూసుకుంటే లేదు మా వల్ల అలా తెలియదు అంటే మీరు నేరుగా మీ యొక్క ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ తీసుకొని మీ సేవా కేంద్రానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వారి ద్వారా మీరు ఈకేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు. ఈ విధంగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవచ్చు. ఇక బ్యాంక్ అకౌంట్లో కనుక తప్పు ఉంటే, మీ పేరు కనుక తప్పుగా నమోదై ఉంటే, ఆధార్ కార్డులో ఒక పేరు బ్యాంక్ అకౌంట్లో ఒక పేరు ఉంటే మీరు ఏం చేస్తారంటే కొత్త అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది. అది కూడా ప్రభుత్వ పథకాల కంటే, కేంద్ర ప్రభుత్వ పథకానికంటే మనకు ఆప్షన్ వాళ్ళు అక్కడ పెట్టడం జరుగుతుంది. అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు మీకు చాలా ఈజీగా డబ్బులు అయితే వచ్చేస్తాయన్నమాట. ఈ విధంగా మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు డబ్బులు అయితే వచ్చేస్తాయి. ఈ విధంగా మీరు ఇవన్నీ కూడా కరెక్షన్ చేసుకుంటే మీకు డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేస్తాయి అన్నమాట. ఇక ఈ పిఎం కిసాన్ డబ్బులు ఇంకా ఎవరికైతే పడలేదో వారు కొంచెం టెన్షన్ పడాల్సిన పని కూడా లేదు. ఎందుకంటే 31వ తారీఖు వరకు కూడా మీకు డబ్బులు పడతాయని కేంద్ర ప్రభుత్వం అయితే చెబుతోంది. ఈ నెల 31 వరకు. మరి నెల 31 వరకు డబ్బులు పడతాయి కాబట్టి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు, మీకు నేరుగా డబ్బులు అయితే వచ్చేస్తాయి. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు వెయిట్ చేయండి. ఒకవేళ మీకు అప్పటికీ కూడా అంటే మీ గ్రామంలో కొంతమంది రైతులకు పడింటే కనుక మీకు కూడా పడాలి. కాబట్టి మీరు ఏం చేస్తారంటే మీ ఊర్లో కనుక చాలామందికి పడుంటే కనుక మీరు టెన్షన్ పడకుండా ఒకసారి నేను చెప్పిన విధంగా కూడా మీరు చెక్ చేసుకుంటే మీకు ఈ డబ్బులు అనేది చాలా ఈజీగా వచ్చేయడం జరుగుతుంది. ఒకసారి ఇది ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోండి. ఒకవేళ ప్రాబ్లం ఉంటే కనుక మీకు యొక్క డబ్బులు అనేది రావు. ఇవన్నీ కూడా మీరు కరెక్షన్ చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాలను తెలుసుకొని ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందండి. మీకు డబ్బులు అయితే రాబోతూ ఉన్నాయి. ఇక పిఎం కిసాన్తో పాటుగా కేంద్ర ప్రభుత్వం అందించేటువంటి డబ్బులే కాకుండా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి డబ్బులు కూడా రైతుల ఖాతాల్లోకి జమ కాబోతుంది. మనకు ఎవరైతే రైతులు ఉంటారో వారందరికీ కూడా అన్నదాత సుఖీభవ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తరపున అన్నదాత సుఖీభవ డబ్బులు వస్తుంది. ఇక కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాను ఏపీలో ఉన్నటువంటి వారికి, ఇక తెలంగాణలో ఉన్నటువంటి రైతులకు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం తరపున రైతు భరోసా, కేంద్ర ప్రభుత్వం తరపున పిఎం కిసాన్. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక్కొక్క రైతుకు కూడా 12,000 రూపాయలు ఇస్తున్నారు సంవత్సరానికి. ఇక ఇందులో భాగంగానే మనకు చూసుకుంటే ఇప్పటికే రైతు భరోసాకు సంబంధించి యాసంగి సీజన్కి సంబంధించి ఒక్కొక్క రైతుకు కూడా మనకు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున అయితే జమ కావడం జరిగింది. మరి 6,000 రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి పడుతూ ఉన్నాయి. ఒకసారి మీరు ఈ డబ్బులు అయితే పడుతూ ఉన్నాయి రైతు భరోసా తరపున కూడా మన తెలంగాణలో ఉన్నటువంటి రైతన్నులందరికీ కూడా.